హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాక్స్ వైబ్స్ అండి. ఈరోజు మన వైబ్ వచ్చేసి గుమ్మడికాయ అయితే కడదాం అనుకుంటున్నాను. శనివారం అమావాస్య వచ్చింది కదా! సో, దిష్టి గుమ్మడికాయ అయితే కడదాం అనుకుంటున్నాను. అనుకున్న వెంటనే చీరాలైతే వెళ్ళాను. వెళ్ళిపోయి అలాగే గుమ్మడికాయ కట్టే ఉట్టి అవైతే తీసుకొచ్చేసాను. ఇక ఎర్లీ మార్నింగే లేచి ఇంట్లో పనంతా చేసేసుకొని, ఇంకా తలస్నానం చేసుకొని, ఇల్లు తుడిచేసి సో, గుమ్మడికాయకైతే పసుపు రాసేసి బొట్లయితే పెడుతున్నాను. కుంకుమ బొట్లు. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌లో అయితే పెట్టుకోండి గైస్. మీరలా పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్‌లో అయితే వస్తుంది. గాయ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి నాకైతే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి గాయ్స్. నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని, ఇలా యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను గాయ్స్. నాకు ఈ వీడియోస్ తీయడం గానీ, ఎడిట్ చేయడం గానీ ఇవైతే నాకేం తెలీదు. బట్ ఒక్కోటి నేర్చుకుంటున్నాను. నా వీడియోస్‌లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. నేనైతే అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా తెలుసుకుంటాను ఎలా చేయాలి ఏంటనేది. సో, ఇక చూసారు కదా! బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. ఇక అయిపోయిన వెంటనే మనం ఇంకా ఉట్టికి తగిలించేసి అదైతే పైన పెట్టేయాలి. సో, మాకు గుమ్మం దగ్గర అయితే చాలా హైట్‌లో ఉంటుందండి ఈ గుమ్మడికాయ పెట్టే ప్లేస్ అయితే. సో, ఎలా పెట్టాలా అని చెప్పేసైతే నేను ఆలోచిస్తున్నాను. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అయితే మీకు నేను చేసుకోవాలనుకుంటున్నాను. నార్మల్‌గా మనకి ఇంట్రొడక్షన్ వీడియో అయితే ఒకటి ఇస్తూ ఉంటారు కదా! సో, నేను ఆ వీడియో అయితే చేయలేకపోయాను. సో, అందుకని చెప్పేసి ఈ వీడియోలో లైట్‌గా నా గురించి నేనైతే మీకు పరిచయం చేసుకుందాం అనుకుంటున్నాను. సో, నా నేమ్ వచ్చేసి లక్ష్మి అండి. నేనొక హౌస్ వైఫ్‌ని. నాకొక 6 ఇయర్స్ బాబున్నాడు. వాడిప్పుడు ఫస్ట్ క్లాస్‌కి వెళ్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఆయన ఫార్మర్ అండి. సో, తనైతే పొలం పనులవి చేస్తూ ఉంటాడు. ఇంక నేనైతే ఇంట్లోనే ఉండి నేను డైలీ చేసుకునే పనులు అవన్నీ కూడా మీకు యూట్యూబ్‌లో చేసి చూపిద్దామనైతే, అంటే నా లైఫ్ స్టైల్ ఏంటనేది నేను మీకు చూపించాలి అనుకున్నాను. సో, అందుకనే డైలీ వ్లాగ్స్ ఛానల్ అనేది ఒకటి నేను పెడదామని ఆలోచించి నేను యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో, చిన్న చిన్నగా వీడియోలైతే చేస్తున్నాను. కొంచెం బెటర్‌గా ఇంప్రూవ్ చేసుకోవాలనైతే బాగా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే, మనకంటే పెద్ద పెద్ద క్రియేటర్స్ చాలామందున్నారు. సో, వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు నేను చాలా వెనకబడిపోయి ఉన్నానైతే నాకలా అనిపించింది. సో, మీ సపోర్ట్ ఉంటే నేను నెమ్మదిగా అయితే నేర్చుకుంటాను. ఎలా వీడియోస్ తీయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ కూడా నెమ్మదిగా అయితే నేర్చుకొని, నేను మీకు మంచి మంచి వీడియోస్ అయితే మీకు నేను అందిస్తాను ఫ్రెండ్స్. సో, చూసారు కదా! కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక నేను వుడ్‌లో అయితే పెట్టేస్తున్నాను గుమ్మడికాయని. పెట్టేసేసి మనం ఆ పైన అనేది తగిలించాలి. అదైతే చాలా హైట్‌లో ఉంటుంది ఆ ప్లేస్ అనేది. సో, ట్రై చేద్దామని చెప్పేసైతే నేను మా బాబునైతే పైకెక్కిద్దామని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఏ టైంలో ఇలా గుమ్మడికాయ పెడతారు? అసలు ఏ టైంలో పెట్టాలి అనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను తెలుసుకున్న వాళ్ళ దగ్గర ఏంటంటే, ఇలా అమావాస్య రోజు పెట్టుకుంటే మంచిదని అయితే చెప్పారు. సో, అందుకని నేను ఈరోజైతే చేస్తున్నాను గాయ్స్. చూడండి మీరు కూడా పనంతా కంప్లీట్ అయిపోయింది. సో, ఇక పైన పెట్టడమే. పైన పెట్టేసేసి ఇక నేను ఇంతవరకు టిఫిన్ కూడా చేయలేదండి. టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి ఇంక నెక్స్ట్ వంట కూడా చేసుకోవాలి. చూడండి అంతా కూడా రెడీ అయితే అయిపోయింది. ఇక మనం నెక్స్ట్ పనైతే చేసేసేద్దాం. పైనైతే తగిలించాలని చెప్పాను కదా! సో, చాలా హైట్‌గా ఉందండి. మా బాబుని కూడా ఎక్కించాను. కుదరలేదు. సో, చూడండి ఫైనల్‌గా ఇలా కర్రకు ఒక తగిలించేసి పైనైతే ఎలాగోలా పెట్టేశాను. చూడండి. సో, ఫైనల్లీ నేనైతే కంప్లీట్ చేసేసాను. ఇక అలాగే ఇక ఈవినింగ్ టైం దిష్టి కోసమైతే ఇలా కల్లు ఉప్పులో నిమ్మకాయి, పసుపు, కుంకుమ అయితే పెట్టాను. సో, దిష్టి కోసం మీరు కూడా ఇలా చేయండి గాయ్స్. మరో వీడియోతో మళ్ళీ ఇది ఈరోజు మన వైబ్ అయితే. బాయ్.